టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్టైలే వేరబ్బా. ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా స్పెషలే. పాలిటిక్స్ పై మాత్రమే కాకుండా గత కొన్నేళ్లుగా ఆయన సేవా కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు లక్షల కొద్దీ సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో 9 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఓ బాలికకు ఆయన సహాయం చేశారు. 3 లక్షల రూపాయలు అందించారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ సార్ నమస్తే. డాక్టర్ సార్ ఏం లేదు, మహబూబాద్ నుంచి ఒక అతను వచ్చిండు. అతని కూతురు 9 సంవత్సరాల క్రితము పాపదప్పుడు 9 years, అప్పుడు 9 ఏళ్ళు, ఇప్పుడు 17 ఏళ్ళు. ఈ పాపకు సడన్లీగా ఒక రోజు వాళ్ళ అత్తగారి వాళ్ళ బంధువుల ఇంటికి పోతే అందులో ఒక పిండిలో ఈ గెమాక్సిన్ పౌడర్ కలిపి తెలియక పెద్ద మనుషులు కదా కలిపక తినిపెట్టిరంటే దాని తర్వాత వామిటింగ్స్ మోషన్స్ అయినాయంట. తర్వాత ఏదో ఒక హాస్పిటల్ తీసుకొచ్చారంట. డబ్బులు కూడా లేవు వీళ్ళ దగ్గర. ఇతను డ్రైవర్ పని చేస్తాడు. సరే మనోళ్ళు గాంధీభవన్ మీడియా ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు కల్పించారట. అయితే ఇది 9 years అయింది. ఇప్పుడు పాప బెడ్ మీదనే తింటది, కొంత మాట్లాడుతుంది, చేస్తుంది, కానీ పడుకునే లైఫ్ అంతా. డాక్టర్ సార్ ఏం చేద్దామంటారు? మీ ఆలోచన ఒకసారి టెస్ట్ అంటే టెస్టింగ్ చేద్దాము, చేస్తారా ఒకసారి? ఎట్లా మీరు రేపు మీరు సారీ ఎల్లుండి 11కి మా ఆఫీస్కి సురేష్ కూడా వస్తాడు తీసుకొని. అంటే వీళ్ళు ఒక ఆశ కోరి ఆలోచన ఏంటంటే కొంత కేరళ ఆయుర్వేదిక్ గా తీసుకోపోతే అక్కడ కొంత ట్రీట్మెంట్ చేస్తే 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే అంతే కదా. అంటే మీ టెస్టింగ్ అయిన తర్వాత చెప్తారు, దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్. ఫిజియోథెరపీ ఏంది ఏం కథ అనేది మీరు టెస్టింగ్ అయితే గానీ మీకు ఇది రాదు. అంటే 9 years కదా. ఓకే నేను కొంత క్యాష్ కూడా ఏర్పాటు చేస్తా వీళ్ళకి. ఇప్పుడు మీరు మా సురేష్ తీసుకొని ట్రై చేసి చూద్దాం. ఈ చిన్న పిల్ల కదా, ట్రై చేద్దాం. మీరు కూడా చేయండి ఒకసారి. డబ్బుల పరంగా నేను చూస్తా గానీ మీరు ఏంది అని ట్రై చేద్దాం. మీరు ట్రై చేయకపోతే అట్లా డాక్టర్. ఓకేనా? రైట్. ఓకే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మా 9 ఏళ్ల క్రితం దసరా పండుగకు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడ పొరపాటున చీమల మందు కలిపిన చపాతీని తిని అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి ఆమె కోలుకోలేదు. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో మంచి వైద్యం అందించలేకపోయామని తండ్రి మహేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి వెంటనే ఆ యువతి తండ్రి మహేష్ ను పిలిపించి మాట్లాడారు. అతనికి ధైర్యం చెప్పి 3 లక్షల క్యాష్ ను అందజేశారు. చపాతీ అని పిల్లలు అన్నాక పిల్లలు వీళ్ళతో పాటు ఇంకా 2-3 పిల్లలు, అన్న వాళ్ళ బిడ్డ పిల్లలు పోయిన తర్వాత చపాతీ కలిపిన తర్వాత ఆ చపాతీ పిండిందని కొద్దిగా లూజ్ అయింది సార్. లూజ్ అయితే ఇది కొద్దిగా గట్టిగా కావాలని వేరే పిండి పోసింది. అది గమాక్సిన్ పౌడర్ చీమలో అది మిక్స్ అయింది. మిక్స్ అయినాక చపాతీ చేసి అందరు తిన్నారు. తిన్న తర్వాత నైట్ కొద్దిగా మోషన్స్ అయినాక ఆ ఊళ్ళో హాస్పిటల్ తీసుకుపోయి చూపించిన తర్వాత కొద్దిగా తగ్గినట్టు అయింది. మళ్ళీ మధ్యరాత్రి ఎక్కువైంది సార్ వామిటింగ్. పొద్దున్నే ఏమంటే అంబులెన్స్ తీసుకొని వస్తుంటే ములుగు పోయేసరి బాగా సీరియస్ అయింది. తాడవాయి నుంచి రావాలి, ములుగు సరి సీరియస్ అయింది బాగా. అయినాక అట్లే తీసుకొని హన్మకొండ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈ 10,000 కార్ వేసుకొచ్చినావా? ఇక కార్ 10,000 కూడా పెట్టుకో. చలో రైట్. నువ్వు సోమవారం రోజు సురేష్ ని కంప్లీట్ చేపించేసి పంపించేసి నీకేమంటున్నా నీ కూతురు ఎట్లా వాడుకుంటావు వాడుకో. ఈ టెస్టింగ్లు గిస్టింగ్లు ఏమేమి కావాలో వాడుకో. కొంత నీ బిజినెస్ కూడా వాడుకో. ఓకే, వాడుకొని రేపు డాక్టర్ సాబ్ చెప్పిన తర్వాత
నేను దాన్ని బట్టి ఇక నేను ఎట్లా చేయాలని కన్నా చూస్తాను. ఓకే, చూద్దాం. ఇక దైవాధీనం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు కూడా దైవమే పంపించింది ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాం. ఓకేనా? రైట్, చలో.